హలో అండి. ఇవాళ 20 కొత్త పదాలు నేర్చుకున్నాం. పాతవన్నీ రిపీట్ చేద్దాం. అనైలేట్ అంటే అనైలేషన్ అంటే డిస్ట్రాయ్, నాశనం చేయడం, నిర్మూలించడం లేదా ధ్వంసం చేయడం. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంటే అంతర్జ్ఞానం, ఆకస్మికంగా కలిగే జ్ఞానం అన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానం, ఇన్సైట్ అన్నమాట. అప్పటికప్పుడు బుద్ధి వెలుగుతుందన్నమాట. దాన్ని ఇన్స్టిట్యూషన్ అంటారు. ఇంప్యూడెన్స్ అహంభావన, అహంకారం. పంజెంట్ అంటే స్ట్రాంగ్ స్మెల్, దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం, అంటే ట్రాన్స్లేషన్ అన్నమాట. భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థ నిర్వచనం, అంటే డెఫినిషన్ అన్నమాట. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం లేదా భావ వ్యక్తీకరణ లేదా అర్థ నిర్వచనం అనే అర్థం వస్తుంది. రిట్రైవ్ అంటే రాబట్టుకోవడం. ప్రిస్టీన్ అంటే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం, అణచివేయడం లేదా ముంచెత్తడం అన్నమాట. అంటే అన్నీ అతిగా ఉంటాయి, బర్డెన్ అయిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని ఓవర్ వెల్మ్ అంటారు. స్టీరియోటైప్ అంటే ఒక వర్గం వారిని వారు ఇలాంటి వారే అని నిర్ణయించడం, ఇంకో వర్గం వారు నిర్ణయించడం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈజీగా తీసుకోవాలంటే ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, చిన్న మాటకి పెడార్థాలు తీస్తూ ఉంటారు అనేది అని అనుకుంటారు ఇంకో వర్గం వాళ్ళు. అనుకునేదాన్ని స్టీరియోటైప్ అంటారు. లేదంటే ట్రైబల్స్ ఉన్నారు, లేదా అమెరికన్స్ ఉన్నారు. అమెరికన్స్ అందరూ తెల్లగా ఉంటారు, వాళ్ళకి మనస్సాక్షి ఉండదు, వాళ్ళు అందరూ పాష్గా ఉంటారు, ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడూ క్లీన్ అండ్ రాయల్గా ఉంటారు అని చెప్పి మనం అనుకుంటాం కదా, దాన్ని స్టీరియోటైప్ అంటారు. డిస్టింక్ట్ అంటే డిఫరెన్స్ అన్నమాట, అంటే తేడా, ప్రత్యేకత. సర్కమ్యాంబులేషన్ అంటే ప్రదక్షిణ అన్నమాట. అనాయింటింగ్ అంటే అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ అంటే పవిత్రీకరించిన ప్రసాదం, అంటే ప్రసాదం అన్నమాట. రెసిలియంట్ అంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తిరిగి పుంజుకునే వారిని అనే సత్తా ఉన్న దాన్ని రెసిలియంట్ అంటారు, అంటే వారిని. ప్రిన్సిపల్ అంటే రూల్ లేదా గైడ్లైన్ అన్నమాట, అంటే సూత్రాలు. ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్, అంటే ప్రధాన ఉపాధ్యాయుడు లేదా మెయిన్ అమౌంట్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోన్ అన్నమాట. అంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లోన్. ప్రొఫౌండ్ డీప్. ప్రొఫౌండ్ అంటే డీప్, గాఢమైన లేదా లోతైన అని అర్థం. మిటిగేట్ అంటే టు రెడ్యూస్, తీవ్రతను తగ్గించు అని, అంటే తగ్గించడాన్ని మిటిగేట్ అంటారు. ఇప్పుడు పాతవన్నీ రిపీట్ చేద్దామని. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన, ఇతరులతో కలిసిపోయే స్వభావం. హాస్టల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ వీక్ బలహీనమైనది. డిటర్మైన్ నిర్ధారించడం లేదా నిర్ణయించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ లేకపోతే పూర్తిగా నయమవడం. బొంబాస్టిక్ చాలా కష్టం, డిఫికల్ట్ అన్నమాట. లాగ్ ఆలస్యం. ల్యూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా, తేలికగా. అట్రోసిటీ
దారుణం, క్రూరత్వం, పెన్సివ్, ఆలోచించడం, ఫెనాటిక్, అతిగా చేయడం, మతోన్మాదం. స్లాండర్, అపవాదు, నింద. ష్రూడ్, తెలివి. స్కాంటీ, కరువు. డెలిబ్రేట్, ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్, ప్రసాదం. ఆబ్లిగేషన్, ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ అంటే భావనలు. కన్జర్వేషన్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ అంటే పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావం. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ అంటే దండయాత్ర. అటైర్ అంటే అలంకరణ. ఎండ్యూర్ అంటే భరించడం లేదా శాశ్వతమైనది అని అర్థం. బెవే అంటే గుంపు. హైబ్రిడ్ అంటే అంటు, కొత్త జాతి. రెండు జాతుల కలయికతో కొత్త జాతి ఏర్పడడాన్ని హైబ్రిడ్ అంటారు. ప్రిమిటివ్, ఆదిమ కాలం, ప్రాచీన కాలం నుండి. ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడం, నాశనం అయిపోయింది అని అర్థం. క్యాంపెయిన్, ప్రచారం. కొలాటరల్ అంటే తాకట్టు, జామీను. లివే అంటే వసూలు చేయడం, విధించడం. అంటే పన్ను విధిస్తారు కదా, అలా అంటే అప్లై చేస్తారు, అంటే వసూలు చేయడం లేదా మనం మీద ట్యాక్స్ విధించడం, దాన్ని లివే అంటారు. ఫీజబుల్, సాధ్యమే. డాగ్మెటిక్, పిడివాదంతో మాట్లాడడం, తన ధోరణి తనే అన్నమాట, తన మాటే కరెక్ట్ అని చెప్పి అనుకునేవాళ్ళు. డాగ్మెటిక్. కాన్షియన్సస్, నీతి నియమాలతో కూడినది. అథారిటేటివ్ అంటే గట్టిగా మాట్లాడడం లేదా పిడివాదంతో మాట్లాడడం, ఇది కూడా కమాండ్గా మాట్లాడడం. క్లామర్ అంటే బయటికి గట్టిగా ఏడవడం అనమాట. స్కెవెంజింగ్, చెత్త శుభ్రం చేయడం. ఆర్టికులేట్ అంటే ఉచ్చారణ. కాంటెంపరీ అంటే